డిఎస్సీ రిక్రూట్మెంట్ విషయంలో మరోసారి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు వైసీపీ అధినేత జగన్. లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కొన్ని పంచులు విసిరారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు కనుక తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. డిఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయన్నారు వైసీపీ అధినేత జగన్. డిఎస్సీ నిర్వహించిన విధానం చాలా షాకింగ్ గా ఉందన్నారు. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది ఆంధ్ర చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందో లేదో తనకు తెలియదన్నారు. నిజంగా డిఎస్సీ పరీక్షలు డిఎస్సీ పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారని జగన్ ప్రశ్నించారు. డిజిటల్ యాక్సెస్ ఎవరెవరికి ఉంది, ఎంత ముడుపులు చేతులు మారాయి, ఇవన్నీ తేలాలంటే సిబిఐ విచారణ జరగాలన్నారు. డిఎస్సీపై సిబిఐ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయన్నారు. అసలు ఇలా చెవులో పూలు పెట్టుకుంటూ పేపర్ లీకులు దాచిపెట్టడానికి నానా అగసాట్లు పడతా ఉన్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ బయటికి రావాల్సిన విషయాలు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు, డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది, ఎంతమందికి లీక్ వెళ్ళింది, ఎంత ముడుపులు చేతులు మారాయి, ఇవన్నీ తేలాలి. అందుకే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు తెలుసా? కారణం, ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబే లాయరు. ఆయన ఆదేశాలతోనే ఆయనే పర్యవేక్షిస్తాడు వ్యవహారాలను. అధికారం ఉన్నది ఆయన చేతుల్లోనే, అధికారులు రిపోర్ట్ చేసేది ఆయనకే. మరి నిజాలు బయటికి రావాలి అని అంటే ఆయన కొడుకే విద్యాశాఖ మంత్రి. మరి నిజాలు బయటికి రావాలి అని అంటే విచారణ నిజాయితీగా జరగాలి అని అంటే సిబిఐ లాంటి ఏజెన్సీ, థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే కదా నిజాలు బయటకు వచ్చేది. స్పోర్ట్స్ కోటాలో ఒక్కొక్క పోస్ట్ని 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు జగన్. బేరసారాలకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. అవునారు. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతూ ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్?
ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్, ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒక్కడం మా బావ నేను వస్తే సరిపడు. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడ కానీ పర్లేదు, మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటాండి. అవును సార్.